ఏడవ తరగతి తెలుగు ప్రతిజ్ఞ. మరి పాటని రాసింది శ్రీశ్రీ గారు, శ్రీరంగం శ్రీనివాసరావు గారు. మరి ముందుగా ఆయన కవి పరిచయం చూస్తే, మానవుడే నా సందేశం, మానవుడే నా సందేశం, మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటినటువంటి కవి శ్రీశ్రీ గారు, శ్రీరంగం శ్రీనివాసరావు గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో మానవుడే నా సందేశం, మనుషుడే నా సంగీతం అని చెప్పినటువంటి గొప్ప విప్లవ కవిన. మరి 18 సంవత్సరాల వయసు నాటికే ఈయన ప్రధానంగా 1910 సంవత్సరము విశాఖపట్నంలో జన్మించడం జరిగింది. శ్రీశ్రీ గారు 1910 విశాఖపట్నంలో జన్మించడం జరిగింది. మరి 18 సంవత్సరాల వయసుకే ఒక అద్భుతమైనటువంటి భావ కవితా సంపుటి రాస్తాడు. అభ్యుదయ భావ కవితా సంపుటి. అదేంటంటే ప్రభావ అనేటువంటి ఒక భావ కవితా సంపుటిని రాయడం జరుగుతుంది 18 సంవత్సరాలకే. భావ కవితా సంపుటి. సో ప్రభవ అనేది భావ కవితా సంపుటి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ప్రధానంగా ఈయన రచనల్లో చాలా ప్రసిద్ధి చెందింది ఏదంటే మహాప్రస్థానం అనేటువంటి అభ్యుదయ కవితా సంపుటి. మహాప్రస్థానం అనేటువంటి అభ్యుదయ కవితా సంపుటి. అభ్యుదయ కవితా సంపుటి చాలా పేరు తెచ్చింది ఈయనకి. మరి తర్వాత వచ్చేసి విప్లవ కవిగా ఖడ్గ సృష్టి అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. ఖడ్గ సృష్టి అనేటువంటి కావ్యాన్ని, విప్లవ కవిగా ఖడ్గ సృష్టి అనేటువంటి కావ్యాన్ని రాయడం జరిగింది శ్రీశ్రీ గారు. మరి తర్వాత మరో ప్రస్థానం అనేటువంటిది ఒకటి, మరో ప్రస్థానం అనేటువంటిది ఒకటి. మరి 350 అనేటువంటి వ్యంగ్య కవిత, 350 అనేటువంటి ఒక వ్యంగ్య కవిత రాయడం జరిగింది శ్రీశ్రీ గారు. మరి అలాగే కార్టూన్ కవితలు రాశాడు, కార్టూన్ కవితలు రాశాడు. మరి అలాగే 1+1 = 1, 1+1 = 1 లేదా డిసెంబర్ 31, 1999 అనేటువంటి వాటి పేరిట డిసెంబర్ 31, 1999 పేరిట రేడియో నాటకాలు రాయడం జరిగింది. రేడియో నాటకాలు రాయడం జరిగింది శ్రీశ్రీ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి చరమరాత్రి కథల ద్వారా చైతన్య స్రవంతిని తెలుగులో ప్రవేశపెట్టాడు. చరమరాత్రి కవితల ద్వారా దేన్ని ప్రవేశపెట్టాడు? చైతన్య స్రవంతిని తెలుగులో ప్రవేశపెట్టినటువంటి గొప్ప కవి శ్రీశ్రీ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి 15/6/1983 ఈయన చనిపోవడం జరిగింది. 1983లో చనిపోవడం జరిగింది. మరి శ్రీశ్రీ గారి రచనలు ఏ విధంగా ఉంటాయంటే, సృజనకు ఈయన సృజన ప్రతిభ. మరి అలాగే తాత్విక మార్గాన్వేషణకు ఇతడు పేరెన్నిక గలవాడు. తాత్విక మార్గాన్వేషణకు ప్రసిద్ధి చెందినవాడు. తాత్విక మార్గాన్వేషణకు ప్రసిద్ధి చెందినవాడు శ్రీశ్రీ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఎక్కువగా కర్షకులు, కార్మికులు, పీడితులు వీళ్ళ గురించి ఎక్కువగా రచనలు చేస్తాడు. మరి ఒకసారి కవి పరిచయం మళ్ళీ చూస్తే, మానవుడే నా సందేశం, మనుషుడే నా సంగీతం,
అని వెలుగెత్తి చాటినటువంటి కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు అని గుర్తుపెట్టుకోవాలి. 1910 విశాఖపట్నంలో ఆయన పుట్టడం జరిగింది. మరి 18 సంవత్సరాలకే ప్రభవ అనేటువంటి భావ కవితా సంపుటిని రాయడం జరిగింది. మరి తర్వాత మహాప్రస్థానం అనేది చాలా ప్రసిద్ధమైంది. ఇది ఒక అభ్యుదయ కవిత. ఇదే ప్రభవనేమో భావ కవితా సంపుటి, మహాప్రస్థానమేమో అభ్యుదయ కవితా సంపుటి. మరి ఖడ్గ సృష్టి విప్లవ కవిగా మారి ఖడ్గ సృష్టిని చేయడం, ఖడ్గ సృష్టి అనేటువంటి కావ్యాన్ని రాయడం జరిగింది. తర్వాత మరో ప్రస్థానం 350, మరో ప్రస్థానం 350. తర్వాత కార్టూన్ కవితలు రాయడం జరిగింది. మరి రేడియో నాటకాలు ఏమున్నాయంటే 1+1=1 లేదా డిసెంబర్ 31, 1999 ఈ పేర్లతో రేడియో నాటకాలు రాయడం జరిగింది. మరి చైతన్య స్రవంతి పద్ధతిని చరమరాత్రి కథల ద్వారా తెలుగులోకి ప్రవేశపెట్టినటువంటి కవి కూడా శ్రీశ్రీని అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి 15/6/1983 ఈయన చనిపోవడం జరిగింది. ఈయనకి సృజన ప్రతిభ, తాత్విక మార్గాన్వేషణ శ్రీశ్రీ గారికి ఉన్నటువంటి ప్రధాన గొప్ప లక్షణాలు. మరి ఈయన కవితా వస్తువులు ఏంటంటే కర్షకులు, కార్మికులు, పీడితులు వీళ్ళందరూ కూడా వీళ్ళని కవితా వస్తువులుగా తీసుకుని ఆయన అనేక రకాలైనటువంటి కవితలు రాయడం జరిగింది. మరి ఈ పాఠం యొక్క ప్రక్రియను చూస్తే చాలా ఇంపార్టెంట్. ఈ పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి గీతం. గీతం అంటే మనం పాడుకోవడానికి వీలుగా లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగేటువంటి దాన్ని మనము గీతం అంటాం. సో మరి గీతం అంటే లయకు ప్రాధాన్యం ఇస్తూ, అంటే లయబద్ధంగా మనం పాడుకోవడానికి వీలై ఉండి మాత్రా ఛందస్సులో సాగేటువంటి రచనని, దాన్ని గీతం అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది శ్రీశ్రీ గారి యొక్క కవి పరిచయము. సో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి గ్రంథాలు ఏమున్నాయంటే ఇక్కడ 1 ప్రభవ అనేది భావ కవితా సంపుటి. మరి 2 మహాప్రస్థానం, తర్వాత ఖడ్గ సృష్టి, మరో ప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. 350 అంటే శ్రీశ్రీ గుర్తు రావాలి. కార్టూన్ కవితలున్నా శ్రీశ్రీని గుర్తు రావాలి. మరి రేడియో నాటకాలు ఏమున్నాయంటే 1+1=1. యాక్చువల్గా 2 అవుతుంది, కానీ దాన్ని ఆకట్టుకునేలాగా ఆయన పేరు పెట్టడం జరిగింది. 1+1=1 లేదా డిసెంబర్ 31, 1999 అనే పేరుతో రేడియో నాటకాలు రాశాడు. మరి చైతన్య స్రవంతిని తెలుగులో ప్రవేశపెట్టినటువంటిది వేటి ద్వారా అంటే చరమరాత్రి అనేటువంటి కవితల ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. మరి తర్వాత వచ్చేసి ఈయనకి సృజన తాత్విక మార్గాన్ని వేసిన అంటే ఎక్కువ దేవుడు ఉన్నాడా లేదా ఇలాంటి తాత్విక చింతన చేసేటువంటి వాడు శ్రీశ్రీ గారు. చాలా గొప్ప వ్యక్తి. మరి కవితకు కాదేది అనడం అంటారు కానీ ఈయన కవితలు ఎక్కువ కూడా కర్షకులు, కార్మికులు, పీడితులు, బాధపడేవారు, యజమానుల దగ్గర పనిచేసే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని కవితా వస్తువులుగా తీసుకొని మహాకావ్యాలు రాయడం జరిగింది శ్రీశ్రీ గారు. తర్వాత ఈ పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి ప్రతిజ్ఞ పాఠం యొక్క ప్రక్రియ గీతం అని గుర్తుపెట్టుకోవాలి. గీతం యూనివర్సిటీలో ప్రతిజ్ఞ చదువుతుంది. ప్రతిజ్ఞ అనేటువంటి ఒక అమ్మాయి ఉందనుకోండి, గీతం యూనివర్సిటీలో చదువుతుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. గీతం అనేటువంటి ప్రక్రియ దీనిది. మరి దీని యొక్క ఇతివృత్తాన్ని మనం పరిశీలిస్తే, ఇతివృత్తం అనగానే పాఠం దేనికి సంబంధించింది, ఆ పాఠం రచనా శైలి ఏ విధంగా ఉంది అనేటువంటిది. మరి దాంతోపాటు సామాజిక చైతన్యము, దీని ఇతివృత్తం చూస్తే సామాజిక చైతన్యం కలిగించడం, సామాజిక చైతన్యాన్ని కలిగించడము, ఆయన కవిత చదివిన వాళ్ళందరిలోనూ సామాజిక చైతన్యం కలిగేలా చేయడము, యాత్ర చరిత్ర, తర్వాత కళలు అనేటువంటివి ఇతివృత్తంగా తీసుకొని ఈ పాఠం రాయడం జరిగింది. మరి మనకి విషయ సూచికలో చూస్తే, ఇండెక్స్ లో చూసినప్పుడు ప్రక్రియ వచ్చేసి వచన కవిత అని ఉంటుంది. ప్రక్రియ ఇండెక్స్ లో చూసినప్పుడు మనకి వచన కవిత అని ఉంటుంది. వచన కవిత అన్న గీతం అన్న రెండు ఒకటే. కాకపోతే
వచనగా కవిత రూపంలో ఉండి పాట పాడుకోవడానికి వీలుగా ఉంటే దాన్ని వచన కవిత అంటాము. లయబద్ధంగా ఉంటే దాన్ని గీతం అంటాము. సో ఇక్కడ మనకి ప్రక్రియ గీతము అన్న వచన కవిత అన్న ఒకటే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. గీతం అన్న ఒకటే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి పాఠం విషయానికి వస్తే ఈ పాఠంలో ప్రధానంగా మనకి పాఠం యొక్క ఉద్దేశాన్ని చూస్తే శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడం అంటే శ్రమను గుర్తించడము, కష్టపడేటువంటి వాళ్ళు ఉంటారు కదా, బాగా కష్టపడే రైతులు, కార్మికులు, వీళ్ళందరి పట్ల విద్యార్థులకి గౌరవం కలిగేలా ప్రవర్తించడం కోసము ఈ పాఠాన్ని పిల్లలకు పెట్టడం జరిగింది. మరి ఈ పాఠం వచ్చేసి ఎక్కడి నుంచి తీసుకోబడిందయ్యా అంటే చాలా ఇంపార్టెంట్, మహాప్రస్థానం నుంచి తీసుకోబడింది. మహాప్రస్థానం. మరి మహాప్రస్థానం అనేది అభ్యుదయ కవితా సంపుటి కదా. మహాప్రస్థానం నుండి ప్రతిజ్ఞ అనేటువంటి పాఠం తీసుకోవడం జరిగింది. ఒకసారి మనము ఈ పాఠాన్ని చూస్తే ఇదంతా పాఠంలో ఉన్నటువంటి వచన కవిత. దీంట్లో కొన్ని పదాలకి అర్థాలు తెలుసుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నేర్చుకోవాలని ఏం లేదు, కానీ కొన్ని పదాలకి అర్థాలు తెలుసుకుని దీని యొక్క భావం తెలుసుకుంటే సరిపోతుంది. పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగా, జగానికంతా సౌఖ్యం నిండగా, విరామమెరుగక పరిశ్రమించే బలం దరిత్రికి బలి కావించే, కర్షక వీరుల కాయం నిండా కాలువ గట్టే ధర్మజలానికి, ధర్మజలానికి 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 ఖరీదు లేదోయ్. అంటే పొలాలన్నింటినీ కూడా హలాలతో దున్ని, హలము అంటే నాగలి, నాగలితో దున్ని ఇలాతలంలో హేమం పిండగా, ఈ భూమి మీద బంగారాన్ని పండించి, జగానికంతా సౌఖ్యం నిండగా, లోకానికంతా సుఖంగా సౌఖ్యాన్ని ప్రసాదించేటువంటి, విరామమెరుగక పరిశ్రమించే, అసలు విరామమే లేకుండా కష్టపడేటువంటి ఆ కండల బలం దరిత్రికి బలి కావించే, అతని బలాన్ని భూమికి దారపోసేటువంటి కర్షక వీరుల కాయం నిండా, కాయం అంటే శరీరం, కర్షకుడు అంటే రైతు, రైతు వీరుల కాయం నిండా వచ్చేటువంటి కాలువగట్టే ఘర్మజలానికి, అతని శరీరం నిండి వచ్చేటువంటి ఘర్మజలం అంటే చెమట, ఆ చెమటకు ఆ ధర్మజలానికి ఖరీదు కట్టలేము అంటాడు శ్రీశ్రీ. చూడండి ఎంత బాగా పదాలని అమర్చడం జరిగిందో. పొలాలన్నిటినీ హలాలతో దున్ని బంగారం పండించి జగానికంతా సౌఖ్యం నింపేటువంటి, విరామం మెరుగుగా కష్టపడేటువంటి ఆ రైతు యొక్క, కర్షకుల యొక్క కాయానికి పట్టేటువంటి చెమటని ధర్మజలంతో పోల్చడం జరిగింది. ఆ చెమటకి మనము ఖరీదు కట్టలేము అంటాడు శ్రీశ్రీ గారు. మరి నరాల బిగువు కరాల సత్తువ, నరాల బిగువు కరాలు అంటే చేతి యొక్క బలం, కరము అంటే చెయ్యి, వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని, నరాల బిగువు, నరాల సత్తువతో, కండల యొక్క సత్తువతో వరాల వర్షం కురిపించాలని, వరాలు బాగా రావాలని చెప్పి, అంటే సౌఖ్యంగా అందరికీ సుఖశాంతులు రావాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని, ప్రపంచ భాగ్యం అంటే సంపద, ప్రపంచం యొక్క సంపద వర్ధిల్లాలని, గనిలో వనిలో కార్ఖానాలో, గనిలో పనిచేసే కార్మికుడు, వనిలో పనిచేసే కార్మికుడు, అలాగే కార్ఖానాలో పనిచేసేటువంటి కార్మికుడు. వని అంటే అడవి, గనిలో అడవిలో, కార్ఖానాలో, కార్ఖానం అంటే కర్మాగారం, గనుల్లో, తర్వాత అడవుల్లో, కార్ఖానాలు అంటే ఫ్యాక్టరీస్ లో పనిచేసేటువంటి, పరిప్లవిస్తూ ఎంతో కష్టపడుతూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలు తోమే, కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనికే. సో నరాల బిగువుతో, కరాల సత్తువతో వరాల వర్షం కురిపించాలంటే సంపద బాగా రావాలని, ప్రపంచం సమృద్ధిగా, ప్రపంచము సంపదతో తులుతూగాలని అక్కడ గనుల్లో, తర్వాత
దాసులుగా పనిచేస్తూ యంత్రభూతముల కోరులతోమే యంత్రాలను నడిపిస్తూ కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనికే. అలాంటి కార్మికుల కళ్ళ నిండా కనకన మండే గలగల తొనికే విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే శరాబులేడోయ్. సో వాళ్ళ యొక్క ఆ రకంగా కష్టపడేటువంటి కార్మికుల కళ్ళల్లో ఉండేటువంటి దుఃఖానికి, వాళ్ళలో ఉండేటువంటి విషాద ఆశ్రు అంటే కన్నీరు, విషాద బాధతో వచ్చేటువంటి కన్నీరికి ఖరీదు కట్టే శరాబే లేడు అని చెప్పి కార్మికుల యొక్క గొప్పతనాన్ని ఇక్కడ శ్రీశ్రీ గారు పొగడడం జరిగింది. మరి కావున లోకపుటన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి. సో కాబట్టి లోకంలో ఉండేటువంటి అన్యాయాల మీద, కాల్చేటువంటి ఆకలి మీద, కూల్చేటువంటి వేదన మీద, అంటే పేదవాళ్ళ కడుపులు కాల్చేటువంటి ఆకలి మీద, వాళ్ళను బాధ పెట్టేటువంటి ఆ వేదనల మీద, వాళ్ళ యొక్క దరిద్రాల మీద, యాజమాన్యుల యొక్క దౌర్జన్యాల మీద బహిష్కరించే బాటలు తీస్తుంటే వాటన్నిటిని ప్రపంచానికి తెలియజేయాలి, పరిష్కరించాలనే ఉద్దేశంతో పాటలు రాస్తున్నాను నేను. నాలో కదిలేటువంటిది నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్య మంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంభావిస్తూ వేదార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చౌలిస్తాను. సో చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రైతుల యొక్క కర్మజలానికి మనం ఖరీదు కట్టలేమన్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏం చెప్పాడంటే ఖరీదు కట్టే శరాబు ఎవరి ఖరీదు అంటే కార్మికుల యొక్క కష్టానికి, వాళ్ళ కళ్ళలో కనిపించేటువంటి విషాదాశ్రువులకు కూడా ఎవడు కూడా ఖరీదు కట్టలేడు అని చెప్పాడు. అందుకనే లోకపు అన్యాయాల మీద, కాల్చే ఆకలి మీద, కూల్చే వేదన మీద, దరిద్రాల మీద, దౌర్జన్యాల మీద వాటిని పరిష్కరించి లోకానికి చెప్పే ఉద్దేశంతో నేను వాటిని బహిష్కరించేటువంటి బాటలో ప్రయాణిస్తున్నాను, పాటలు రాస్తున్నాను. నాలో కదిలేది మరి నవ్య కవిత్వము కార్మిక లోకపు కళ్యాణానికి, కార్మికుల యొక్క సంక్షేమానికి, మరి శ్రామిక లోకపు సౌభాగ్యానికి, శ్రామికుల యొక్క ఆనందానికి, వాళ్ళ యొక్క సౌభాగ్యానికి సమర్పణంగా నేను నా కవిత్వాలన్నీ సమర్పిస్తూ సమర్చనంగా త్రికాలాలలో 3 లోకాల్లో 3 కాలాల్లో కూడా శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు. ఏ కాలంలో, ఏ లోకంలో కూడా, ఏ కాలంలో కూడా కష్టపడేటువంటి వ్యక్తికి సమానమైనది ఏది లేదు అని చెప్పి కష్టజీవులకు, కర్మవీరులకు నిత్య మంగళం నిర్దేశిస్తూ కష్టపడే వాళ్ళకి, ఆ కర్మవీరులకు మంగళం జరగాలని నేను కోరుకుంటూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ, స్వస్తి అంటే శుభం అని, ఆ శుభవాక్యములు నేను కలుపుతూ, శుభవాక్యాలను ప్రస్తావిస్తూ స్వర్ణవాద్యములు సంభ్రావిస్తూ, మరి బంగారు వాయిద్యములతో నేను వాటిని బంగారు వాయిద్యాలు మీటుతూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చౌలిస్తాను. బంగారు వాద్యములు నేను వాయిస్తూ వాళ్ళ యొక్క జీవితం యొక్క యథార్థ దృశ్యాన్ని రాబోయేటువంటి భావితరాలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ జగత్తుకంతా కనువిప్పు కలిగేలాగా నేను నా కవిత్వం రాస్తున్నాను అని చెప్తాడు శ్రీశ్రీ గారు.
కమ్మరి కొలమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం. కమ్మరి కొలిమి, కమ్మరి వాడేటువంటి కొలిమి, కుమ్మరి వాడేటువంటి చక్రము, జాలరి వాడేటువంటి పగ్గము, సాలెలు వాడేటువంటి మగ్గము, ఇవన్నీ కూడా నా యొక్క కవితా వస్తువులు. శరీర కష్టం స్ఫురింపజేసే, శరీర కష్టాన్ని గుర్తుకు తెచ్చేటువంటి, శరీర కష్టాన్ని తెలియజేసేటువంటి గొడ్డలి రంపం కొడవలి నాగలి, గొడ్డలి రంపం కొడవలి నాగలి, ఇవన్నీ కూడా కష్టాన్ని స్ఫురించే, కష్టాన్ని తెలియజేసేటువంటి, కష్టపడేటువంటి వాళ్ళు వాడేటువంటి వస్తువులు అవన్నీ కూడా. సహస్ర వృత్తుల సమస్త చిత్రాలు, ఇవన్నీ కూడా సహస్ర వస్తువులు అంటే 1000 సహస్ర వృత్తులు అంటే 1000 రకాల వృత్తుల యొక్క చిహ్నాలు, గుర్తులు అవన్నీ కూడా. నా వినుతించే నా విరుతించే నా వినిపించే నవీన గీతికి, నా విరచించే నవీన రీతికి, భావం భాగ్యం ప్రాణం ప్రణవం. సో వాటన్నిటిని నేను స్తుతిస్తూ నేను పాడేటువంటి నవీన గీతికి భావం ఏంటంటే వీటన్నిటిని స్తుతించడమే, వాటన్నిటి యొక్క గొప్పదనాన్ని తెలియజేయడమే. శరీర కష్టాన్ని స్ఫురింపజేసేటువంటి గొడ్డలి రంపం కొడవలి నాగలి 1000 వృత్తుల యొక్క సమస్త చిహ్నాలు అవన్నీ కూడా వారి యొక్క చిహ్నాలను, వారు వాడేటువంటి వస్తువులను నేను స్తుతిస్తూ, వారి యొక్క శ్రమైక సౌందర్యాన్ని నేను పొగుడుతూ రాసేటువంటిదే నా కవితల యొక్క భావము, నా కవితల యొక్క భాగ్యము, నా కవిత్వాలకి ప్రాణం కూడా అదే, నా కవిత్వాలకి ప్రణవం కూడా అదే అని చెప్తాడు శ్రీశ్రీ గారు. చాలా అద్భుతమైనటువంటి వచన కవిత, చాలా అద్భుతమైనటువంటి గీతం ఇది. ఎప్పుడన్నా టైంపాస్ గా దీన్ని పాడుకుంటూ నేర్చుకొని అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూస్తే ప్రతిజ్ఞ అనే పాఠాన్ని రాసింది శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ప్రతిజ్ఞ మహాప్రస్థానం నుండి తీసుకోబడింది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిజ్ఞ అనే పాఠము శ్రీశ్రీ గారు రాసినటువంటి ఈ గ్రంథం నుంచి తీసుకోబడింది. మహాప్రస్థానం, మరో ప్రస్థానం, 350 చర్మరాత్రి అని ఇచ్చినారు అనుకోండి, అప్పుడు మహాప్రస్థానం నుండి తీసుకోబడింది ప్రతిజ్ఞ అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి గీతం అనే అమ్మాయి ప్రతిజ్ఞ అనేటువంటి అమ్మాయి గీతం అనే యూనివర్సిటీలో చదువుతుంది అని చెప్తే గుర్తుంటది ప్రక్రియ మనకి. మరి ఇదే వచన కవిత అని కూడా చెప్తాం దీన్ని. మరి మానవుడే నా సందేశం మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశము మనుషుడే నా సంగీతం అంటాడు శ్రీశ్రీ గారు. 1910 విశాఖపట్నంలో పుట్టాడు. ఈయన 18 సంవత్సరాలకి ఒక ప్రభావ అనేటువంటి భావ కవిత సంపుటిని రాశాడు. 18 సంవత్సరాలకు మనమైతే ఏం చేస్తాము, 18 సంవత్సరాలకి బాగా కాలేజీలో చదువుతూ ఫ్రెండ్స్ తో సరదాగా తిరుగుతూ ఉంటాం. కానీ ఆ ఏజ్ లోనే ప్రభావ అనే కావ్యాన్ని రాసేటువంటి గొప్ప శక్తి శ్రీశ్రీ గారికి ఉండిండేది.